హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే ముందుగా వీడియో తీద్దామని ఏమీ ప్లానింగ్ లేకుండేనండి. బట్ అక్కడ వెళ్ళాక నేను ఫ్యాబ్రిక్ అంతా చూశాక నాకైతే నిజంగా మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి అనిపించింది. అండ్ నేను వచ్చేసి కరీంనగర్ కోట్ చౌరస్తా దగ్గర కళా సిల్క్స్ అనండి చేనేత వస్త్రాలు వస్తాయి అన్నట్టు అంటే ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అండ్ కొంచెం అంటే డిఫరెంట్ స్టోర్స్ అట్లా పడతా ఉంటాయి అన్నట్టు. అండ్ ఫంక్షన్ హాల్లోనే కోటు చౌరస్తా దగ్గర దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నేను ఎందుకు అంటే ఇట్లా మనకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్ దొరుకుతున్నాయి అన్నట్టు అక్కడ. అండ్ అంటే ఎప్పుడు వచ్చినా సరే నేను కంపల్సరీ వెళ్తూ ఉంటాను. ఇట్లా కళా సిల్క్స్ అని అండ్ చేనేత వస్త్రాలు అని చెప్పేసి కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి. అండ్ నాకైతే అంటే కొంచెం యూనిక్, మనకు బయట దొరికే మ్యాచింగ్ సెంటర్లో దొరికే క్లాత్ కంటే అక్కడ వచ్చేసి మనకు డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు. అంటే రాజస్థాన్ నుంచి ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటాయి కదా ఫ్యాబ్రిక్. అందుకని చెప్పేసి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. టాప్స్కి కానీ అండ్ దుప్పటాస్ కానీ అలా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నట్టు. ఎందుకో నాకు కూడా ఈసారి చాలా బాగా అనిపించింది. అండ్ ఎవ్రీ టైమ్స్ ఉంటాయి అన్నట్టు. అండ్ నేను కూడా ఈసారి కొన్ని ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, బ్లాక్ తీసుకున్నాను టాప్కి వచ్చేసి. ఇది వచ్చేసి కాటన్ అండి. నాకైతే 150 ఇట్లా మీటర్ పడింది. నేను 2.5 మీటర్ అయితే నాకు టాప్కి సరిపోతుందని 2.5 మీటర్ అయితే తీసుకున్నాను. అండ్ దీంట్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయండి. అంటే దీంట్లో ఫ్యాబ్రిక్ కూడా ఇంకా పాటూరి పట్టు అని చెప్పేసి అండ్ సిల్క్ మిక్స్డ్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే కాటన్ తీసుకున్నాను. చేనేత వస్త్రాలు ఉంటాయి చూడండి, వాళ్ళ దగ్గర కాటన్ తీసుకున్నాను. మీకు ఎప్పుడైనా అంటే మీరు ఎవరైనా కరీంనగర్లో దగ్గరలో ఉంటే మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చినాయి ఈసారి అయితే. అండ్ జ్యువెలరీ కూడా అలాగనే ఉందండి. చాలా అంటే చాలా వెరైటీ ఉందన్నట్టు. అండ్ ఇలాంటి స్టోర్లో మనం వెళ్ళి షాపింగ్ చేస్తే ఏంటంటే మనకు బయట దొరకని ఐటమ్స్ దొరుకుతాయి అన్నట్టు ఇక్కడ. అండ్ నాకు మెయిన్లీ అయితే దుప్పటాస్ అండ్ కలంకారీ దుప్పటాస్ అలా డిఫరెంట్ తీసుకోవడం నాకు ఇష్టం. ఇలాంటి వాటిలో ఎక్కువగా మనకు డిఫరెంట్గా దొరుకుతాయి అన్నట్టు. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా వెళ్తూ ఉంటాను. ఇక్కడ చూడండి దుప్పట ఎంత బాగుందో. అండ్ మనం ఏదైనా ప్లెయిన్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇలాంటి కలంకారీ దుప్పటాస్ కానీ డిఫరెంట్ దుప్పటాస్ ట్రై చేసినాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయి అన్నట్టు. ఇవన్నీ దుప్పటాసేనండి, నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇంతకుముందు కూడా నేను 2-3 దుప్పటాసే తీసుకున్నా వీళ్ళ దగ్గర వచ్చేసి. నాకు మెయిన్లీ దుప్పటాస్ అండ్ బెడ్షీట్స్, షారీస్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. షారీస్ ఈసారి ఏం షారీస్ ఇట్లా తీసుకోలేదు. అండ్ మా పాపకు కొన్ని టాప్స్ కావాలంటే తన కోసం టాప్స్ తీసుకున్నాం. అండ్ స్టిచ్చింగ్ టాప్స్ ఉంటాయి అన్నట్టు వీళ్ళ దగ్గర. అలా మనకు అంటే ఇంత అమౌంట్కి ఇన్ని డజన్లో అలా ఉంటాయి అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇత్తకు ఫ్యాబ్రిక్ అండి. అండ్ మా వారికి అడిగాను నేను, నీకు కుడత కుట్టి అన్నా తీసుకోను అని చెప్పేసి అడిగితే, వద్దులే నువ్వు ఉన్నాయని నీవు కుట్టుకోవడానికి టైం ఉండదు నీకు అని చెప్పేసి అన్నారు. ఆయన తర్వాత ఎప్పుడు వచ్చి తీసుకుందాం ఎప్పుడన్నా సరే అని చెప్పేసి అంటే నేనైతే అక్కడ చూసి తీసేసుకోలేదు కానీ వచ్చేసాను. చూశాను కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి శారీస్ కూడా డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి అన్నది. అంటే మనకు చూస్తే అర్థమవుతుంది అన్నట్టు. అండ్ ఈ స్టోర్లో వచ్చేసి 500 నుంచి స్టార్ట్ అన్నట్టు, 300లో కూడా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ మోడల్ శారీస్ కూడా ఉన్నాయి. నేను శారీస్ అన్నీ చూశాను ఎలా ఉన్నాయి ఏంటిది అనేది. అండ్ జార్జెట్లో ఉన్నాయి, కొంచెం షిఫాన్లో ఉన్నాయి, అంటే డోలా సిల్క్ అని వెరైటీగా చాలా వెరైటీ ఉంటాయి అన్నట్టు. నేను ఇంతకుముందు షారీస్ కూడా తీసుకున్నాను. అండ్ ఈసారి అయితే షారీస్ ఏం తీసుకోలేదు. అండ్ ఓన్లీ ఫ్యాబ్రిక్ కోసమే వెళ్ళాను నేను. ఇక్కడ ఫ్యాబ్రిక్ బాగుంటుందని చెప్పేసి కొన్ని ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మా పాప కోసం ప్లాజోస్ తీసుకుంటున్నాను. అండ్ ప్లాజోస్ వచ్చేసి 500కి 3 ఇచ్చిరండి. చాలా బాగా అనిపించింది నాకు బయట కంటే. బయట నుంచి అంటే ఇక్కడ చూస్తే నాకు అవి స్టిచ్చింగ్ కానీ అదే చూసినా నాకు బాగా అనిపించింది. అందుకని చెప్పేసి 500కి 3 ఇస్తే తీసుకున్నాను. అండ్ 3 టాప్ అలాగే టాప్స్ కూడా తీసుకున్నాను. బట్ మా పాప వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగే హాస్టల్కి వెళ్ళిపోయింది. అందుకని చెప్పేసి అవి అయితే ఈ వీడియోలో ఏమి చూపించట్లేదు. నేను ఇవి తీసుకున్న ఫ్యాబ్రిక్తోనే అండ్ డ్రెస్ డిజైన్ చేసుకున్నాక మీతో ఒకసారి షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం పట్టు శారీస్కి కానీ అండ్ కాటన్ శారీస్కి ఉంటాయి చూడండి. కాటన్ శారీస్కి మనము డిఫరెంట్గా కలంకారీ బ్లౌజ్ పీసెస్ కానీ అట్లా తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్యూర్ కాటన్ ఇంకొకటి కూడా ఫ్యాబ్రిక్ నచ్చింది. యాక్చువల్లీ 2-3 తీసుకుందాం అనుకున్నాను, సరేలే అని చెప్పేసి ఇక్కడైతే ఇంకో ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకో ఈ మధ్యలో మొత్తం అంతా ఫ్లవర్స్ మొత్తం షాప్లో రెడీమేడ్ తీసుకునే అన్ని ఫ్లవర్సే ఉంటాయి అన్నట్టు. మనకు ప్లెయిన్గా ఇట్లా దొరకడం కష్టము. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ మొత్తం
ప్లెయిన్ ఫ్యాబ్రికే తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, కలంకారీ దుప్పటాస్ కానీ ఇట్లా డిజైనర్ దుప్పటాస్ ఉంటాయి చూడండి, అవి వేసుకోవాలి అనుకుంటే మాత్రం మనం ఎప్పుడైనా సరే ప్లెయిన్ డ్రెస్సెస్ ఉంటేనే వాటిపైన అవి సెట్ అవుతాయి. ఎందుకంటే అవి ఫ్లవర్గా ఉండి, అండ్ ఇప్పుడు మనం ఉన్న టాప్స్కి కూడా ఇట్లా మొత్తం ఫ్లవర్స్ ఇట్లా ఉన్నాయి అయితే మనకు అంతగా సెట్ కావు అవి. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ప్లేనే తీసుకుంటున్నాను. అండ్ ఇది కూడా ప్యూర్ కాటన్ అండి. అండ్ మనకు 250 నుంచి 300 నుంచి కూడా ఫ్యాబ్రిక్ రేట్, అంటే మన ఫ్యాబ్రిక్ని బట్టి రేట్ ఉంటుంది అన్నట్టు. దాంట్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ 500లో కూడా మీటర్లు 500 మీటర్ కూడా ఫ్యాబ్రిక్ ఉందన్నట్టు. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకొని ఏ ఫ్యాబ్రిక్ అయితే బెటర్ అనుకుంటామో ఆ ఫ్యాబ్రిక్ తీసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. అండ్ ఇవన్నీ చేనేత వస్త్రాలేనట. అండ్ వెనకాల షారీ చూస్తే అర్థమవుతుంది కదా మీకు ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ జ్యువెలరీ దగ్గరకు వచ్చాను. అండ్ నాకు ఒకటి హారం అయితే చాలా బాగా నచ్చింది. బట్ ఇప్పట్లో ఇంకా ఏం ఫంక్షన్ లేవు కదా, ఇంకా తీసుకొని ఎందుకులే అని చెప్పేసి అనుకున్నాను. యాక్చువల్లీ మొన్ననే తీసుకున్నాను, అందుకని చెప్పేసి నేనైతే ఏమీ తీసుకోలేదు. బట్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మొన్న అనంత్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీలో చిన్న ఏనుగులతో ఇట్లా డిజైన్ పెట్టుకున్నారు కదా, ఆ మోడల్ ఒకటి జ్యువెలరీ ఉండేనండి. నిజంగా చెప్తున్నాను, 2000 ఏమో అన్నారు. తను ఇంకా బార్గెనింగ్ చేస్తే ఏమన్నా తక్కువకి ఇచ్చునేమో, కానీ ఇది తీసుకోలేదు నేను. ఇక్కడ చూడండి, మళ్ళీ దుప్పట ట్రై చేశాను నేను. ఇక్కడ దుప్పట తీసుకుందామని చెప్పేసి, ఇవి ఎందుకో నాకు డిఫరెంట్ దుప్పట మెయిన్లీ అయితే చాలా బాగా నచ్చుతాయి అన్నట్టు. మనకు అసలు మనం చూస్తే బయట ఎక్కడన్నా దొరకవు అన్నట్టు ఇవి. అందుకని చెప్పేసి ఇంకో 2 దుప్పటాస్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ చూశాను. అండ్ ఇక్కడ చూడండి, నేను ఇంకొకటి ఫుల్ కలంకారీ దుప్పట కావాలని అనుకున్నాను. బట్ అది అయితే నాకు ఇక్కడ దొరకలే. ఇంకా స్టోర్ చూద్దాం అనుకుంటే ఇంకా బ్యాలెన్స్ ఉండే. బట్ మా పాప, మమ్మీ ఇంకా షాపింగ్ ఉంది, తర్వాత వచ్చి ఎప్పుడు నాకు టైం ఉన్నప్పుడు చూద్దులే అని చెప్పేసి, యాక్చువల్లీ మొన్ననే పడ్డదట ఇది. అండ్ ఇంకా టైం ఉందిలే అని చెప్పేసి నేనైతే త్వరగా కంప్లీట్ చేసుకొని వచ్చేసాను. అండ్ డ్రెస్ మెటీరియల్ కూడా చాలా బాగున్నాయి అన్నట్టు. ఇక్కడ మళ్ళీ పాప కోసమే కొన్ని టాప్స్ చూశాను. అండ్ కొన్ని ప్లాజోస్ కూడా మళ్ళీ ట్రై చేశాను. అండ్ డైలీ వేస్కి అండ్ నాకు పాపకి ఇద్దరికి యూజ్ అవుతుందని చెప్పేసి 2-3 తీసుకున్నాం అన్నట్టు. ఎందుకు అంటే మనకు నచ్చిన ఫ్యాబ్రిక్ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవడం నాకు అలవాటు. అండ్ ప్రత్యేకంగా ఇక్కడే తీసుకోవాలని ఏమి ఉండదు. అండ్ నేను ఏదో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అయినా సరే నాకు నచ్చితే తీసేసుకుంటాను అన్నట్టు. చూసారు కదా, పిల్లలకు ప్లాజోస్ అయితే డైలీ వేర్, నైట్ వేర్ చాలా బాగున్నాయి అన్నట్టు. నేనైతే తీసుకున్నాను ఇక్కడ ఇంకోసారి ప్లాజోస్. అంటే ఇంకో ఆల్రెడీ ముందు తీసుకున్నాను దీంట్లోనే. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకో 2 నచ్చితే తీసుకున్నాను అన్నట్టు. టాప్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇంతకుముందు మా పాపకైతే అసలు 10 టాప్స్ తీసుకున్నాను అనుకుంటాను నేను, డైలీ వేర్ టాప్సే. అంటే ప్యూర్ కాటన్ ఉంటుంది. అండ్ మనకు ఇన్నర్స్ కూడా కనిపించకుండా నీట్గా ఉంటాయి అన్నట్టు. అందుకని చెప్పేసి నేను టాప్స్ తీసుకున్నాను. అండ్ బయట కూడా అదే రేటు పడుతుంది దాదాపుగా. బట్ కొంచెం క్లాత్ వచ్చేసి వీళ్ళ దగ్గర ప్యూర్ కాటన్ ఉంటుంది. అండ్ నీట్గా కనిపిస్తాయి డ్రెస్సులు సింపుల్గా. అండ్ మనం షాప్లో ఉన్న కొన్ని ఏంటంటే అందరి దగ్గర కనిపిస్తాయి, కానీ వీళ్ళ దగ్గర తీసుకునే మన దాదాగా ఎక్కడ బయట కనిపించవు అన్నట్టు. అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. అండ్ మీకు కూడా నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. ఇదండి, చూసారు కదా ఎంత బాగున్నాయో. ఆ తర్వాత స్నాక్స్ దగ్గరికి వచ్చాము. బట్ నేను స్నాక్స్ అయితే ఏమీ ట్రై చేయలేదు. ఇంతకుముందు వెళ్ళినప్పుడు అయితే పికిల్స్ ట్రై చేశాను, కానీ ఈసారి అయితే స్నాక్స్ ఇట్లా ఏమీ తీసుకోలేదు. కానీ వీళ్ళ దగ్గర స్నాక్స్ కూడా చాలా బాగుంటాయండి, మీరు ట్రై చేయొచ్చు ఒకసారి. అండ్ బయట జ్యువెలరీ కూడా, అంటే మన సిల్వర్లో కూడా జ్యువెలరీ చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నట్టు. అండ్ నేను మొన్ననే డిసెంబర్లోనే చూసారు కదా, నేను ఆల్రెడీ నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అందుకని చెప్పేసి ఏమీ తీసుకోలేదు. ఇక్కడ కూడా చూసాను కానీ ఏమీ తీసుకోలేదు. బయటికి వచ్చినాక మా పాప కొన్ని డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అండ్ లెబర్ బ్యాండ్స్ అవి తీసుకుంది, కానీ నేను ఏమీ తీసుకోలేదు. అంతగా నాకేం అవసరం లేదని చెప్పేసి. అండ్ చాలా వెరైటీస్ ఉంటాయి అన్నట్టు ఇక్కడ వచ్చేసి. నేను పోయినసారి అయితే చాలా తీసుకున్నాను. అండ్ అవే ఉన్నాయి ఇంకా అని చెప్పేసి ఏమీ తీసుకోలేదు ఈసారి. అండ్ ఇవి స్పూన్స్, లాకర్స్ ఇవి కొన్ని ఉంటాయి కదా మనకి ఇంట్లో యూజ్ కావేటి రోజు, అవి అయితే ఏమీ తీసుకోలేదు. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఇండివిజువల్గా ఒకటే వేసుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకైతే చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నట్టు. ఇదండి వీడియో వచ్చేసరికి కదా. కానీ మళ్ళీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ మా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, మీకు కూడా యూజ్ కావాలి అని చెప్పేసి. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.